హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక రమాదేవి ఆలోచిస్తూ, గతంలో నేను ఆ రాజమణి హారాన్ని సొంతం చేసుకోవడానికి ఆ రామచంద్రయ్యను మోసం చేసి ఆ హారాన్ని దొంగిలించాను. ఇక ఆ హారాన్ని అమ్మితే ఇక నేను కోటీశ్వరాల్ని అవుతానని ఎంతో సంబరపడిపోయాను. కానీ ఆ రామచంద్రయ్య నన్ను చూసి ఆ రాజావారికి రాణి వారికి అప్పగించారు. వాణ్ణి నేను అస్సలకే వదిలిపెట్టను, అంతు చూస్తాను. ఎక్కడికి తప్పించుకుంటావు రామచంద్రయ్య? నీడలా నీ వెంటే తిరుగుతూ ఉంటాను. ఆ రాజమణి హారం గురించి సొంత వాళ్ళనే పోగొట్టుకున్నాను. అలాంటిది నువ్వో లెక్క? రామచంద్రయ్య, నువ్వు నాకు దొరకాలే, ఇక నా చేతుల్లో అయిపోతావు. ఎలా అయితేనేం ఆ హర్షాన్ని పట్టుకున్నాను. ఈ ఆస్తిని అనుభవించడానికి హర్షాన్ని గ్రిప్లో పెట్టుకున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంత ఆస్తి వైభోగం ఉండి కూడా ఆ హారాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఒక్కసారైనా వేసుకొని తిరగాలనుంది. ఆ హారం నా చేతికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని రమాదేవి అనుకుంటూ ఉంటే, ఇంతలో హర్ష వచ్చి, ఏంటి రమా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు హర్ష, గతంలో మనం కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా హర్ష, అవి గుర్తుకొచ్చి నాకు నేను నవ్వుకుంటున్నాను. అవును రమా, నువ్వు చెప్పేది కూడా నిజమే. నేను ఏ అమ్మాయిని చూడను, అలాంటిది నిన్ను చూశాక పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఇక రమాదేవి మనసులో, హర్ష, నిన్ను సొంతం చేసుకోవాలంటే నీ దగ్గర మంచిగా ఉన్నట్టు నటించాను అంతే. పాపం నువ్వు నా బుట్టలో పడిపోయావు. ఏంటి రమా, నీ మనసులో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదండి, మీరు నన్ను ఇష్టపడ్డారు, ఆ తర్వాత నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను. అవును రమా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మనమిద్దరం పెళ్లి చేసుకొని వచ్చాం. కానీ మా అమ్మ నిన్ను చూశాక మా ఇంటి మహాలక్ష్మి వచ్చిందని చెప్పింది. కానీ నువ్వు ఫస్ట్లో రోజాను బెదిరించావు, ఆ తర్వాత ఆలోచించుకొని అర్థం చేసుకొని మళ్ళీ ఇంటి కోడలిగా అంగీకరించావు. నాకు తెలుసు రమా, నీ మనసు వెన్న. పైకి గంభీరంగా ఉంటావు కానీ మనసు మాత్రం వెన్న రమా. ఏంటండి నన్ను అంతలా పొగుడుతున్నారు? నేను చెప్పేది నిజమే కదా రమా, మరి పొగడడం ఏంటి? ఇక రమాదేవి మనసులో, హర్ష, నా మైండ్ నీకు అర్థం కావట్లేదు. రోజాతో చనువుగా ఉన్నంత మాత్రాన నా ఇంటి కోడలవుతుందా? ఆ రోజాను చూస్తే కంపరంగా ఉంది, అలాంటిది నా కోడలంటేంటే విరక్తి పుడుతుంది. మళ్ళీ నా మీద ప్రేమ నీకు ఎక్కడ పోతుందేమోనని నీతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నాను. నా గతం గురించి మా అన్నయ్యకు ఒక్కడికే తెలుసు. ఇప్పుడు మా అన్నయ్య బ్లాక్మెయిల్ చేశాడంటే జరిగిన విషయం మొత్తం నీకు చెప్పిస్తాడు. ఇక నువ్వు నన్ను బయటికి గెంటేస్తావు. అలా జరగకూడదనే రోజాను నా ఇంటి కోడలిగా అంగీకరించాను. సరే రమా, ఇక నేను వెళ్ళొస్తాను. ఇంతలో జగదీష్ వచ్చి, చెల్లమ్మ, నీ ప్లాన్ ఏదైనా సక్సెస్ అయిందా? ఇప్పుడే కదన్నయ్య రంగంలోకి అడుగుపెట్టాం. ఇక మెల్లమెల్లగా అరుణ్ని నా గ్రిప్పులోకి తెచ్చుకొని ఆ రోజాని అరుణ్ చేత్తోనే బయటికి గింటేలా చేస్తానన్నయ్య. త్వరలోనే నువ్వు చూస్తావన్నయ్య. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ చెల్లమ్మ నీకు ప్రమాణం చేస్తుంది. దీక్ష నా ఇంటి కోడలవుతుందన్నయ్య, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. చెల్లమ్మ, నువ్వు మాట మీద నిలబడతావని నాకు నమ్మకం ఉంది. రోజాని ఎలా వెళ్ళగొట్టాలా అని ఆలోచిస్తున్నానన్నయ్య. ఓకే చెల్లమ్మ, నీ ప్లాన్లో నువ్వుండు, నా ప్లాన్లో నేనుంటాను అనుకుంటూ జగదీష్ వెళ్ళిపోగానే ఇక రమాదేవి వెంటనే ఉపేంద్రకి ఫోన్ చేసి, హలో మేడం, ఉపేంద్ర ఆ రామచంద్రయ్య ఎక్కడున్నాడో నీకు తెలుసా? తెలిసిపోయిందా? అంటే అది మేడం, రాజావారిని రాణివారిని చంపింది రామచంద్రయ్య అని ఊరి ప్రజలకు తెలిసేలా చేశాను. అందరూ కూడా నమ్మారు. కానీ రామచంద్రయ్య తప్పించుకొని పారిపోయాడు. అసలు ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు మేడం. ఉపేంద్ర, నీకు నెల నెలకు డబ్బులు పంపిస్తుంది తినడానికి తాగడానికి కాదు, ఆ రామచంద్రయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. ఆ రామచంద్రయ్యని తీసుకొని వచ్చి నా కాళ్ళ దగ్గరికి అప్పజెప్పాలి, అర్థమైందా? సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇక ఉపేంద్ర ఆలోచిస్తూ, అసలు మేడంకి ఈ రామచంద్రయ్య ఎందుకు? మేడం ఏదో దాస్తుంది, రామచంద్రయ్య పట్టుకుని రమ్మంటుంది. అసలు రామచంద్రయ్యకు రమాదేవి మేడంకు లింక్ ఏంటి? ఎలాగైనా తెలుసుకోవాలి. తెలుసుకుంటే కదా ఆ రామచంద్రయ్య ద్వారా నిజం తెలుసుకొని ఇక రమాదేవి మేడంని బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఆ తర్వాత డబ్బుల్ని కూడా వసూలు చేయొచ్చు అని ఉపేంద్ర అనుకుంటూ నవ్వుతాడు.
ఇదిలా ఉండగా చామంతి ఏడుస్తుంటే రామచంద్రయ్య వచ్చి, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఈ నాన్న ఎప్పుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావమ్మా? మీ అక్క చేసిన పనికి నాకెంతో కోపంగా ఉంది, కానీ నేను దిగమింగుకుంటున్నాను. మీ అక్క మనల్ని ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు. నాన్న, అక్క గురించి వదిలేసే, అక్కను మార్చే బాధ్యత నాది. మీరు బాగుంటేనే కదా నాన్న మేం బాగుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు తెలియకుండా నువ్వు బయటికి రావద్దు నాన్న. లేకపోతే మా అమ్మగారు చూసారంటే ఇక పనిష్మెంట్ ఇస్తుంది. ఇక మనల్ని బయటికి గెంటేస్తుంది. అప్పుడు ఉపేంద్ర మనల్ని చూసి చంపేస్తాడు నాన్న. జాగ్రత్తగా ఉండు నాన్న. నేను అమ్మగారి దగ్గరికి వెళ్తున్నాను. నీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయి నాన్న. నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావమ్మా? నిన్నేం బయటికి రానమ్మా. ఏదైనా కావాలంటే నీకు ఫోన్ చేస్తాను, సరేనా అమ్మా? సరే నాన్న, వెళ్ళొస్తాను. టైం టు టైంకి ట్యాబ్లెట్ వేసుకో నాన్న. సరే నా బంగారు తల్లి, తప్పకుండా వేసుకుంటాను. ఇక చామంతి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి, ప్రేమ్, నీ రుణాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఏదో ఒక రోజు నీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను. ఏంటి చామ్, నువ్వు రుణాన్ని తీరుస్తావా? అది నీ వల్ల కాదు. ఒకవేళ నా రుణాన్ని తీర్చాలంటే నీకు ఒక విషయం చెప్తాను. మరి నువ్వు సీరియస్ కావద్దు, సరేనా? ఏంటి డ్రైవర్ బాబు, ఏం మాట్లాడుతున్నారు? చెప్పండి. అంటే అది చామ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేలోపు ఇంతలో రమాదేవి పిలవడంతో భయంతో చామంతి పెరుగు పెడుతుంది. డ్రైవర్ బాబు, ఏదో విషయం చెప్తానన్నారు కదా, ఆ విషయం తర్వాత చెప్పేయండి. అమ్మగారు పిలుస్తున్నారు. సరే చామ్, వెళ్ళు. ఇప్పుడు కాకపోయినా రేపైనా చెప్పచ్చు. మరి నేను చామంతికి ప్రపోజ్ చేస్తే అసలు ఏమంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో భయమేస్తుంది. అమ్మో, ఇప్పుడు చెప్పకూడదు. ఒకవేళ చెప్పేస్తే నాతో మాట్లాడదు. చామంతి మాట్లాడకపోతే నాకు అదోలా అనిపిస్తుంది. చామంతి ఇక్కడే ఉంటుంది కదా, ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని తనకే చెప్పేస్తాను అనుకుంటూ ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.